శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం పరాభవనామ సంవత్సరంలో ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఏవి అనేది మనం చూద్దాం. కృత్తిక 2, 3, 4వ పాదాలండి. అలాగే రోహిణీ నక్షత్రం వారికి 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. మృగశిర నక్షత్రం వాళ్ళు 1వ పాదం, 2వ పాదం. ఈ 9 పాదాలు కలిపి మనకి వృషభ రాశిలోకి వస్తాయి. గమనించండి. ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ముందుగా చూద్దాం. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అంటే వీరు 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చుగా ఉంటుంది. 5గురు మంచి అంటున్నారు, 4గురు చెడ్డ ఉంటున్నారు. అంటే వీరికి ఆదాయంతో పోల్చుకుంటే ఖర్చు ఎక్కువే ఉంది. ఎందువల్ల అంటే వీరు ఏదైనా కొనేటువంటి అవకాశం అది కూడా ఉంటుంది. అంటే ఆ ఖర్చు అయినప్పటికీ కూడా దుబారా ఖర్చులు కానీ వేస్ట్ ఖర్చులు కానీ అవో ఏదైనా మంచి కార్యానికి కానీ ఏదైనా కొనడం కానీ జరుగుతాయి. అందువల్ల అలా గమనించండి. ఈ పరాభవనామ సంవత్సరంలో వీరికి గ్రహస్థితి ఎలా ఉంది అంటే గురుడు 2026 జూన్ 1 నుంచి మారుతున్నాడు. వీళ్ళకి ద్వితీయమందు వస్తాడు కాబట్టి కాస్త పనులన్నీ కూడా అయ్యేటువంటి అవకాశం. కిందటి సంవత్సరం ఏమిటంటే కాస్త సామాన్యంగా అయినటువంటి పనులన్నీ కూడా ఈసారి కాస్త ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశంగా ఉంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు ఈ వీడియో. అలాగే 11వ ఇంట శని ఉండడం వల్ల వృత్తి వ్యాపార జీవితాలన్నీ కూడా కాస్త బాగుంటాయి. ముందు చూపుతో కాస్త పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ సంవత్సరం. దీర్ఘకాలమైనటువంటి లక్ష్యాలు చాలా కాలంగా ఏదైనా పని అవ్వకపోతే ఈసారి అయ్యేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో సంపద కూడా పెరుగుతుందండి. అంటే కలిసికట్టుగా వ్యాపారం చేస్తూ ఉండేటువంటి అవకాశం, వాళ్ళ వల్ల కూడా మనకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. జూలై నెలాఖరు నుండి శని వక్రించడం వల్ల కొద్దిగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మనం జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం కూడా ఉంది. ఎందువల్ల అంటే శని వక్రంలో ఉన్నప్పుడు కొద్దిగా ఖర్చులు అవి కూడా విపరీతంగా ఒక్కసారి పెరగడం, వ్యాపారంలో ఒత్తిడి రావడం అనేది జరుగుతుంది. అందువల్ల ఏంటంటే కాస్త మనం జాగ్రత్త వహించాలి. వీరికి సిమెంట్ కానీ ఇనుము కానీ రైస్ మిల్ వ్యాపారస్తులు కానీ ఈ సంవత్సరం కాస్త మంచి మంచి లాభాలు చూసేటువంటి అవకాశం అది కూడా ఉంటుంది. గురు ప్రభావం వల్ల కాస్త పనిలో ఆసక్తి అది కూడా కలుగుతుంది. కాస్త గొప్ప జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి వీళ్ళకి ఈ సంవత్సరం. వీరు ఇంకా ఏం చెయ్యాలి అంటే అండి, గత సంవత్సరం ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి వృత్తిలో రాణించాలన్నా, వీళ్ళకి మంచి మేధస్సు కలగాలన్నా ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి వీరు. ఈ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల అన్ని పనులు కూడా గమ్ముని త్వరగా ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తోంది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 6, 2. ఈ సంఖ్యల్లో చేసినట్టయితే ఎక్కువగా వీరికి కలిసి వచ్చేటువంటి అవకాశం. శుక్రవారం, శనివారాలు వీరికి కలిసి వస్తాయి. అందువల్ల తప్పకుండా ఈ రోజుల్లో ఏదైనా పని, ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే ఈ వారాల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం సాగించండి. మరి ఈ సంవత్సరం వీరికి ఏలినాటి శని ప్రారంభమవుతోంది. అందువల్ల వీరు ప్రతి శని త్రయోదశికి కూడా శనికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల కాస్త వరకు చాలా ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం గమనించి అందరూ కూడా తప్పకుండా ఈ ఆంజనేయ స్వామి ఆరాధన తప్పకుండా కంపల్సరీగా చెయ్యాలి. వీరు గమనించగలరు. ఈ విధంగా వీరి యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ సంవత్సరం ఉంది. అందువల్ల దైవారాధన ద్వారా ఎటువంటి కష్టాలైనా తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకు గురవ్వకుండా ఈ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, శివారాధన చేయడం, దుర్గాదేవిని ఆరాధన చేయడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి చెప్పబడుతోంది. అందువల్ల అందరూ గమనించి ఈ విధమైనటువంటి ఆరాధనల ద్వారా ఒత్తిడి నది కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సత్ స్వస్తి.